హాయ్ ఫ్రెండ్స్, హైదరాబాదులో మనకి ఎన్నో చూడాల్సిన ప్రముఖ పురాతనవి అయినవి చాలా ఉన్నాయి. దాంట్లో ఈ గోల్కొండ ఒకటి. ఈరోజు మీ గోల్కొండ మొత్తం చూపిస్తాను. దాని గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. దీన్ని మనం ఇప్పుడు గోల్కొండ అంటున్నాం కదా. ఇది గొల్లకొండ అనే ఒక తెలుగు పదం నుంచి వచ్చిందండి. దీన్ని మొదట్లో కాకతీయుల పాలనలో ఉండేది. క్రీస్తు 1363లో దీన్ని బహుమనీ సుల్తాన్లు వంశమైన వారి పతన అనంతరము కుతుబ్ షాహీ వంశస్థులు వ్యవస్థాపకుడైన సుల్తాన్ కూలీ 1518లో గోల్కొండని రాజధానిగా ప్రకటించారు. దాని తర్వాత 1543 వరకు అతనే పాలించారు. దాని తర్వాత జాషిద్ కుతుబ్ షా 1543 నుంచి 1550 వరకు అతను పరిపాలించారు. ఇబ్రహీం కుతుబ్ షా 1550 నుంచి 1880 వరకు ఇబ్రహీం కుతుబ్ షా గారు పరిపాలించారు. మహమ్మద్ కులీ కుతుబ్ షా ఈయన 1580 నుంచి 1612 వరకు ఈయన పరిపాలించారు. ఎవరు? మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఇక సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా 1612 నుంచి 1620 వరకు మహమ్మద్ కుతుబ్ షా వారు పరిపాలించారు. అల్లా కుతుబ్ షా 1626 నుంచి 1672 వరకు వీరు పరిపాలించారు. ఇంకా అబ్దుల్ హసన్ తనాషా 1672 నుంచి 1687 వరకు వీరు పరిపాలించారు. ఈ దుర్గము సర్వతోముఖాభివృద్ధి పొంది ఉంది. వీరిలో మహమ్మద్ కులీ కుతుబ్ షా గారు తెలుగు సాహిత్యాన్ని బాగా పోషించేవారంట. చార్మినారు హైదరాబాద్ నగరంలో నిర్మించటమే కాకుండా దక్కని కవిత్వాలకు నాంది పలికేవారంట. అబ్దుల్ హసన్ తానీషా గారు కూచిపూడి నృత్య కళాకారులను బాగా ఆదరించి పోషించేవారంట. క్రీస్తు 1687లో ఔరంగజేబు గోల్కొండను మొఘల్ సామ్రాజ్యంలో వీలునామా చేసి నిమిత్తమైన ఆసిఫాజు క్రీస్తు 1713లో స్వతంత్రముగా ప్రకటించారంట. ఇతన్ని వారసులే నిజంగా ప్రఖ్యాతి చెంది హైదరాబాద్ను 1948 వరకు పరిపాలించారు. సువిశాలమైన ఈ త్రివలను దుర్గం చుట్టూ కందకం కలిగి 8 ప్రధాన ద్వారాలతో విరిసిల్లి మధ్యకాలీన దక్కన ప్రాంతంలో ప్రముఖ పాత్రలు వహించిందంట. దుర్భేద్యమైన గోల్కొండ దుర్గము ఆయుధగారములను ధాన్యాగారములను జలాశయంను మసీదుల్లో విరిసిల్లి నిర్దిష్టమైన పట్టణ నిర్మాణం కలిగి తనదై ఉత్కంఠమైన నీటిని సరఫరా విధానంలో ప్రఖ్యాతి చెందిందంట. ఈ దుర్గం నది ప్రత్యేక కట్టడంలో బాలహిస్సార్ చప్పట్ల ప్రాంగణం, అదేనండి మనం కింద చప్పట్లు పెడితే పైకి పడితే అంటాం కదా, అది చప్పట్ల ప్రాంగణం. శవాల్ని స్నాన వాటిక అనుకుంటా అది. తర్వాత సిలహాస్ ఖానా, నగీనాబాగ్, రక్షక భటుల గృహం, సముదాయం, అక్కన్న మాదన్న కార్యాలయం, రామదాసు చెరసాల కూడా దీంట్లో ఉందండోయ్. దర్బారు హాలు, అంబర్ ఖానా, ఇబ్రహీం మసీదు, తారామతి మసీదు మరియు శిఖరాగ్రదున్న బరాదీలు ముఖ్యమైనవి ఇందులో ఉన్నాయండి. ఇది మనకి పురాతనం నుంచి ఉన్నది. ఇప్పుడు ఇంక పురాతన గురించి అంటే మనకి పెద్దగా తెలియకపోవచ్చు. పురాణాల్లో 600-700 సంవత్సరాల క్రిందటం వీళ్ళందరూ పరిపాలించేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకి రీసెంట్గా దీంట్లో చాలా సినిమాల షూటింగ్లు జరుగుతున్నాయి. అందులో ఏంటంటే మగధీర ఒకటి, వెంకీ, పోకిరి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాల షూటింగ్లు కూడా జరిగాయి దీంట్లో. బహుశా మీరు అందరూ చూసే ఉండొచ్చు. కానీ బాగుంటుందండి. ఇప్పుడు కూడా 600 సంవత్సరాల నుంచి కట్టడం ఉందంటే ఇంకా ఆ రోజుల్లోనే ఏ రకంగా కట్టేవాళ్ళో మనం ఆలోచించాల్సిన విషయమే కదా. వీలైతే ఒకసారి మీరు కూడా చూడండి. దీనికి ఎంట్రన్స్ టికెట్ వచ్చేసేసి పెద్దలకి 25 రూపాయలు, పిల్లలకి ఫ్రీ. ఇప్పుడు మన కొత్తగా దీంట్లో ఏం పెట్టారంటే రేజర్ షో
లేజర్ షో అని కొత్తగా పెట్టారు. దానికి రోజుకి వచ్చేసి మనకి 3 షోలు వేస్తారు. అది కూడా ఓన్లీ ఈవినింగ్ నైట్ 7 o'clockకి అది ఇంగ్లీష్లో వస్తుంది. తర్వాత 8 o'clockకి హిందీలో వస్తుంది. 9 o'clockకి నైట్ 9 o'clockకి తెలుగులో. ఈ 3 షోలు షోలు వేస్తారు. మనకి ఇది వచ్చి ఎంటైర్ గోల్కొండ మొత్తం కలర్ఫుల్గా కనిపించి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మంచిగా అర్థమయ్యేలా చెప్తారండి. బాగుంది. ఈ లేజర్ షో టికెట్ వచ్చేసేసి 140 రూపాయలు పెద్దవాళ్ళకి, 110 రూపాయలు చిన్నవాళ్ళకి. మనకి గోల్కొండ టైం వచ్చేసేసి మార్నింగ్ 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మనం ఏదైతే 25 రూపీస్ టికెట్ తీసుకుంటామో దాంతో మొత్తం తిరిగి చూసుకోవచ్చు. సాయంత్రము 7 గంటల తర్వాత ఎవరైతే ఫ్రీ మనకి ముందు మార్నింగ్ వచ్చారో వాళ్ళందరిని పంపించేసేసి ఈ 140 రూపాయల టికెట్లు తీసుకుంటారు. వాళ్ళకి అక్కడ చైర్స్ వేసి కూర్చోబెట్టి ఈ లేజర్ షో అనేది వేస్తారు. చెప్పాను కదండి, రోజుకి దీనికి 3 షోలు ఉంటాయి. ఒకటి 7 గంటలకు ఉంటుంది. 7 గంటలకు ఉన్న షో వచ్చేసేమో ఇంగ్లీష్లో ఉంటుంది. రెండోది 8 గంటలకు ఉంటుంది. 8 గంటలకు వచ్చిన షో ఏమో హిందీలో ఉంటుంది. మూడోది 9 గంటలకు ఒక షో ఉంటుంది. 9 గంటలకు వచ్చిన షో ఏమో తెలుగులో ఉంటుంది. ఒక్కొక్క షో వచ్చేసేసి 45 నిమిషాలు టైం పడుతుంది మనకి. దాని గురించి వివరంగా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారండి. కలర్ఫుల్గా బాగుంది. మొన్న మేము ఆ షోకి మిస్ అయిపోయినాము వర్షం కారణంగా. ఈసారి వెళ్తే తప్పకుండా వెళ్తాము, కానీ మీరు మిస్ కావద్దు. బాగా ఎంత తిరిగినా సరే ఇంకా మనము చూడాల్సింది చేయాల్సింది చాలా జాగాలు ఉన్నాయండి. దీంట్లో ముఖ్యంగా మన పూర్వీకులు బందీగా ఉన్నాయి, తర్వాత మన రాజులు పాలించినవి, ఆ చెరసాలలు, ఆ రాణి గృహాలు, ఆ రాజుగారి మండపము. నెక్స్ట్ ఇంకోటి చెప్పడం మర్చిపోయానండి, అందులో 110 నుంచి 115 కేజీల వరకు ఉండే ఎత్తడి గుండు మనకి స్టార్టింగ్ లోనికి ఎంట్రీ అవ్వగానే రైట్ సైడ్లో చాలామంది లేపుతూ ఉంటారు. అది నేను ట్రై చేశాను, ఒకసారి ఎత్తాను అనుకోండి. కానీ మీరు ఒకసారి ట్రై చేయండి. ఓన్లీ అమ్మాయిలు కూడా ట్రై చేయకండి, మళ్ళీ నడుము గట్టి పట్టేసుకుంటుంది. అబ్బాయిలు మాత్రం ట్రై చేయొచ్చు వారు ఓపిక. ఇంకా చెప్పాలి అంటే మనం ఈ గోల్కొండ గురించి ఎన్ని చెప్పుకున్నా తక్కువేనండి. 1-2 700 సంవత్సరాలు అవుతుంది ఇంచుమించుగా. ఆ కట్టడాలు చూసారా, నాకు ప్రతి ఒక్క రాయి కూడా ఆశ్చర్యం పరిచింది. ఇప్పట్లో ఎంత టెక్నాలజీ ఇంత ఉన్నప్పుడు కూడా మనకి 100 సంవత్సరాలు వంతు ఉండడం అనేది చాలా కష్టం. అలాంటి 700 సంవత్సరాల నుంచి ఉందంటే చాలా గ్రేట్ కదా. మర్చిపోయానండి, ప్రతి సంవత్సరము ఆషాఢంలో ఇక్కడ బోనాలు జరుగుతాయండి. పైన జగదాంబ అమ్మవారి గుడి ఒకటి ఉంది, శివాలయం ఒకటి ఉంది. అక్కడ ప్రతి సంవత్సరము మనకు ఆషాఢ మాసంలో మొదటి వారం రోజు బోనాలు జరుగుతాయి, గ్రాండ్గా జరుగుతాయి. ఆ బోనాలు అప్పుడు ఎంట్రీ ఫ్రీ, దానికి ఏం పే చేసే పని ఉండదండి. ఇంకా దీని గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే. మనకున్న హైదరాబాద్లో తిరగాల్సిన వీటిల్లో ప్రధానమైంది ఇదేనండి. ఎంత తిరిగినా ఎంత చేసినా సరే దీని గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. కానీ దానిలో తిరుగుతూ మనసు పెట్టి ఆలోచించుకుంటూ పోతే మన పూర్వీకులు ఎంత టెక్నాలజీని వాడారో, ఎంత తెలివిగా పనిచేశారో, అసలు ఏం వాడారో ఏం చేశారో ప్రతి ఒక్కటి మనకు ఆశ్చర్యకరంగా ఉంటుందండి. ఇంకా చెప్పాలనుకుంటే ఇందులో మన రామదాస్ గారి చెరసాల కూడా ఉందండి. చెరసాల అంటే తెలుసుగా, రామదాస్ గారిని బంధించిన చెరసాల కూడా ఉంది. కొన్ని చూడడానికి భయంకరంగా ఉన్నాయి. అన్నీ వీడియోలు తీయలేదు, చూపించలేకపోయినాను, సారీ. ఇక దీంట్లో రామదాస్ గారి చెరసాల, దర్బార్ హాలు, అంబార్ ఖానా, ప్రతి ఒకటేంటి రెండేంటి చాలా అంటే చాలా ఉన్నాయండి. ఇబ్రహీం మసీదు, తారామతి మసీదు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉన్నాయి. శవస్నాన వాటిక అంట, అది కూడా ఉందండి. ఇంకా మనకి అక్కడ ఆశ్చర్యపరిచేది ఏంటంటే ఇంచుమించు ఒక 20-30 ఫ్లోర్ల హైట్ ఉంటుంది కదండి. ఆ పైన నీళ్ళు వాటరు ఎలా అంత దూరం అంత హైట్కి నీళ్ళు ఎలా వెళ్ళాయి, అసలు ఎలా స్టాక్ చేసేవాళ్ళు, ప్రతి ఒకటి కాదు రెండు కాదు, ప్రతి ఒక్కటి మనకి ఆశ్చర్యాన్ని పరుస్తాయండి. చాలా అంటే చాలా చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చిద్ది.
అలాగే ఒకసారి పోతూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకు నేను తీసుకొని వస్తానండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి, డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్లు వస్తాయి. లైక్ చేసి మీ ఉద్దేశం ఏదైనా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి.